శరీర సంబంధమైన తండ్రి, పితృ సంబంధమైన అంటే ఒక తల్లిదండ్రుల ద్వారా గర్భము ధరించబడి భూమికి వచ్చిండొచ్చు మనం. కానీ వ్యర్థమైనదే. ఈ శరీర సంబంధమైనది వ్యర్థమైనది, ఆత్మ సంబంధమైనది శాశ్వతమైనది. గట్టిగా చెప్పగలుగుతాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు పేతురు అన్నాడు, మహాజ్ఞాని, పితృపరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి. వెండి బంగారము చేత మీరు, వెండి బంగారము క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మరి ఎలా విమోచించబడ్డావు? అమూల్యమైన, గట్టిగా చెప్పగలడు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ. అమూల్యమైన రక్తము. నీ రక్తంలో కల్మషం ఉంది, కానీ యేసయ్య రక్తంలో కల్మషము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. అమూల్యమైన రక్తం అది. ఆ అమూల్యమైన రక్తము పాపము లేని రక్తము, పితృవు తండ్రి ద్వారా వచ్చిన రక్తము కాదు. శరీర సంబంధమైన తండ్రి ద్వారా వచ్చిన రక్షణలు మనం చూస్తే పిల్లోడు అల్లరి చేస్తున్నాడు, వీడన్ని వీళ్ళ నాన్న పోలికే, వీడన్ని వీళ్ళ అయ్యలాగా చేస్తాడు, ఇలా అయ్య తీట పని చేశాను, వీడు కూడా పితృ సంబంధమైన శరీర సంబంధమైన లక్షణాలు అక్షరముతో పోల్చాడు, ఆత్మతో పోల్చి అంటే యేసు ప్రభుతో పోల్చాడు. గట్టిగా చెప్పగలుగుతాడు. హల్లెలూయా. అమూల్యమైన రక్తము, పాపము లేనిది, పరిశుద్ధమైన రక్తము, నీ కోసం నా కోసం వెల చెల్లించిన ఆ నీతి కలిగిన పరిశుద్ధమైన రక్తము. అందుకే మనము బల్ల తీసుకున్నాడు, ఏం పాట పాడదాం? అమూల్యమైన రక్తము ద్వారా. హల్లెలూయా. ఏ రక్తం అంటే ఇది? యేసయ్య రక్తం. ఎలాంటిది? ప్రతి పాపమును ఆయన కడిగి వేస్తాడు, ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు. యేసు రక్తం ఎంత గొప్ప తెలుసా? ఎన్ని సంవత్సరాల కింద, 100 తరాల కింద ఉన్న పాపాన్ని అయినా నిమిషంలో కొట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. మీకు వాళ్ళ వాక్యం చూపిస్తాను, చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. త్వరగా చదవాలి. నా దగ్గర బైబిల్ పాస్ గా చదవాలి. త్వరగా ముగించేసుకుందాం. మనం లాస్ట్ ముగింపులోకి వచ్చాము. 23:5. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ నిమిత్తము. హల్లెలూయా. ఏదైనా శాపాలు లేని వాళ్ళు, పాపాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన నిన్ను ప్రేమించాడు. చాలా మంది, ఎంతమంది అడగండి ఒకసారి, యేసయ్య నన్ను ప్రేమించాడు చెప్పండి. మంచి మనసుదా ప్రేమిస్తే చెప్పండి, మిమ్మల్ని ప్రేమించకపోతే చెప్పకండి. యేసయ్య